ఒకసారి గట్టిగా మహేష్ బాబు గారికి చేయాలండి సరదాగా. థ్యాంక్స్. తర్వాత సుధీర్ బాబు గారితో నాకు ఈ సినిమాలో బాగా ఇష్టమైన మనిషి సుధీర్ బాబు గారు. సుధీర్ బాబు గారితో నా జర్నీ అప్పుడే 3 ఏళ్ల నుంచి మొదలైంది. ఇది నా 3rd మూవీ సుధీర్ గారితో. చాలా కామ్గా ఉంటారు. అసలు ఈ సినిమాలో ఈ టైప్ ఆఫ్ రోల్ చేయడానికి సుధీర్ బాబు గారు ఆయన పడిన శ్రమ, తపన, తాపత్రయం చూస్తే ముచ్చటేస్తుందండి. సుధీర్ బాబు గారు మీకు అసలు తిరుగు ఉండదు సార్. అంతే. దట్ ఈస్ మై అబ్జర్వేషన్ అబౌట్ సుధీర్ బాబు గారు. మీకు తిరుగు ఉండదు. దట్ ఈస్ వన్ థింగ్. అయితే ఒక కోరిక మిగిలిపోయింది. 3వ సినిమా ఎప్పుడు నవ్వుతూ అంటుంటాను కనిపించిన వల్ల, సార్ మీ తండ్రి పాత్ర వేయలేకపోతున్నాను. ఎప్పుడు ఒక సినిమాలో ప్రొడ్యూసర్ వేశాను, ఒక సినిమాలో ఆయన బాధపెట్టే పోలీస్ ఆఫీసర్ వేశాను, ఇందులో ఆయనతో తన్నులు తినే విలన్ వేషం వేశాను. అసలు సాగర్ గారు నా మొహంలో వెళ్ళిన అక్కడ కనిపించిందో అర్థం కాలేదు. సో ఆల్ ది బెస్ట్ సార్. 2 మా డైరెక్టర్ గారు మైకులు బద్దలైపోతుంటాయి, కటువుగా మాట్లాడతాడు. మొదట్లో భయం వేసింది, 100 సినిమాలు అయిపోతున్నాయి, నేను కలెక్టర్ ఉద్యోగం చేసి వచ్చాను, ఇక్కడ జర్కాయని ఏంటని. కానీ ఆయన పనితనం అద్భుతం, ఫలితం ఇంకా అత్యద్భుతంగా అని కోరుకుంటున్నాను. నెక్స్ట్, నేను పెద్ద ఉద్యోగం వదిలేసి ఇక్కడికి వచ్చినప్పుడు అందరూ సినిమా పిచ్చోడు అన్నారు. ఇంకొక పిచ్చాయన ఇక్కడే తిరుగుతున్నాడు, ఈ సినిమా ప్రొడ్యూసర్ సుబ్రహ్మణ్యం గారు. ఆయన రాజమండ్రి నుంచి బయలుదేరి వచ్చి ఈ ఊరు వచ్చి సినిమాలు తీసుకుంటూ ధైర్యంగా ముందుకెళ్ళే విధానం చూస్తే తప్పకుండా ఆయన సక్సెస్ఫుల్ అవుతారు. సో నాకు ఆయన అల్లుడు అదురుసులో ఒక వేషం ఇచ్చారు, మళ్ళీ 2వ సినిమాలో పిలిచి మరీ వేషం ఇచ్చారు. తర్వాత మనం మామూలుగా చిత్తూరు భాష అనేది పుష్ప పుణ్యం అని అందరికీ అలవాటు అయిపోయింది ఈ మధ్య. చిత్తూరు యాక్సెంట్ చేసేస్తున్నాం. సరే డబ్బింగ్ ఈజీ కదా అని డబ్బింగ్ వెళ్తే ఈ జ్ఞాన్ సాగర్ గారు, ద్వారకా గారి దగ్గర ఇంకో అసిస్టెంట్ ఉంటాడు, ఆయన కుప్పం అబ్బాయి, వాస్తవ అబ్బాయి పేరు. సార్ చిత్తూరుకి దీనికి తేడా ఉంటుంది సార్ అంటాడు. ఒరే భాష మాట్లాడడం చిత్తూరే కష్టం, మళ్ళీ కుప్పం యాక్సెంట్ మాట్లాడించారు. సో ఆయనకు కూడా నా థ్యాంక్స్ అండ్ ధన్యవాదాలు. సో ఇంత మంచి వేషం ఇచ్చినందుకు సో అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా ఊరు అబ్బాయి మ్యూజిక్ కొట్టాడు. ఎక్కడున్నాడు మా హాయ్ మా చేతన్ భరద్వాజ్, అది పక్క ఇళ్ళే వైజాగ్లో. సో మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి బీజేం ఇచ్చాడు. విపరీతంగా కౌంటింగ్ మిషన్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి రావాలి సుబ్రహ్మణ్యం గారికి. మీరు 10 సినిమాలు తీయాలి, నెక్స్ట్ సినిమా నా రెమ్యూనరేషన్ కూడా పెంచాలి. ఈసారి స్నేహంగా తక్కువ చేసి పెట్టాను మీకు. సో ఆల్ ది బెస్ట్ సార్. సో ఇంకొకసారి ఫైనల్గా కృష్ణ గారికి జై చెప్పండి ఒకసారి. మహేష్ బాబు గారికి చెప్పొద్దా? మరి సుధీర్ గారిని వదిలేస్తారేంటి? థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.